మిథున దేవ విషయంలో ఒక సూపర్ డూపర్ ట్విస్ట్ అయితే జరగబోతోంది. పడుకున్న దేవాకి కలలో మిథుననే కనిపిస్తూ ఉంటుంది. మిథున దేవ చేతిని తీసుకొని ఎంత బ్లడ్ పోతుందో చూడు అని తన చీరని చించి ఆ గాయానికి కట్టడము ఇవన్నీ తలుచుకుంటూ ఉంటాడనమాట. ఈ పిల్ల చూడడానికి మంచిదిలాగే కనిపిస్తుంది కానీ ఎందుకు ఇంత గడుస్తనం, ఇంత మొండితనం? మంచోడిని కాదమ్మా నేను, వెళ్ళిపో అంటే వినదే, నా వెనకాలనే ఉంటుంది, నన్నే పట్టుకొని తిరుగుతుంది ఎందుకా అన్నట్టు ఇంకా మిథున గురించే ఆలోచనలనమాట. అస్సలు నిద్ర పట్టదు. అటువైపు మిథునకు కూడా ఇదే పరిస్థితి. మిథునకి దేవానే గుర్తొస్తూ ఉంటాడు. తన కోసం రౌడీలతో ఫైట్ చేయడము, తను చంపైపోతూ ఉంటాడు కదా ఒక రౌడీ వచ్చి. ఆ టైంలో కత్తి తగులుతుంది అంటే కోసుకుంటుందని తెలిసినా కూడా ప్రాణాలకు సైతం తెగించి కాపాడడము, అలాగే మిథునకి చేతులెత్తి దండం పెట్టడం, నిన్ను మామూలు ఆడపిల్ల అనుకోలేదు నేను, గడుసు పిల్ల అనడము, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. అస్సలు నిద్ర పట్టదనమాట. ఆదిత్యతో పెళ్ళి అని అనుకున్నప్పుడు ఇంత ఫీలింగ్ అయితే తనకి లేదనమాట. ఇప్పుడు దేవాతో తను నిజంగా ప్రేమలో పడ్డాను దేవాతో అన్నంత ఫీలింగ్ అయితే మిథునకి అనిపిస్తూ ఉంటుంది. చాలా మంచిగా తనకు తెలియకుండానే ఆటోమేటిక్గా తన మొహంలో స్మైల్ అనేది వచ్చేస్తుందనమాట దేవాన్ని తలుచుకోగానే. అంటే నా మనిషి, నా సొంత మనిషి అన్న ఫీలింగ్ మిథునకి దేవా విషయంలో కలిగిందనమాట. ఇదంతా బాగానే ఉంది అనుకుంటే ఈ కాంతం ఉంది కదా, ఎవరో ఒకరు పుల్లలు పెట్టడానికి ఉంటారనమాట. ఈ భానుమతిని రెచ్చగొడుతుంది. మా దేవ ఒక అమ్మాయి మెడలో తాళి కట్టాడు కదా, ఆ పిల్ల ఏకంగా ఇంటికి వచ్చేసింది, దేవ నా భర్త అంటుంది అది ఇది అని చెప్తుందనమాట. పాపం ఈ భానుమతి ఏంటి విపరీతమైన కలలు కంటూ ఉంటుంది. తనకి ఈ షర్ట్ బాగుంటుంది, తన బాడీ బాగుంటుంది, జిమ్ బాడీ, బైసెప్స్, సిక్స్ ప్యాక్ ఇవన్నీ ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక కాంతం ఆ విషయం చెప్పేసరికి ఎవరు నా రాజా కోసం వచ్చేది, దాని అంతే తేల్చేస్తాను అన్నట్టు ఇక మిథునతో గొడవ పడ్డానికి అన్నట్టు వెళ్తుందన్నమాట. ఇంతవరకు అయితే మిథునని డైరెక్ట్గా అంటే వేరేలాగా చూసింది. దేవ తాళి కట్టిన అమ్మాయి తనకు తెలిసిన అమ్మాయి అన్న విషయం తెలియదనమాట. ఇప్పుడు డైరెక్ట్గా చూస్తే అసలు కథ మొదలవుతుంది. మామూలుగా ఏంటి దేవా విషయంలో సలహా భానుమతి ఏం కాదు, మీ ఆయన విషయంలో మా దేవా హెల్ప్ చేస్తాడు, వాళ్ళు తాట తీస్తారని. ఇప్పుడు అసలు అమ్మాయి ఈ అమ్మాయి అని తెలిస్తే భానుమతి రియాక్షన్ ఎలా ఉంటుందని కమింగ్ ఎపిసోడ్